అధికారుల నియామకం ప్రభుత్వ విచక్షణాధికారం. ఆ హక్కును ఎవరూ బలవంతంగా గుంజుకోలేరు. మాజీ సీఎస్ సోమేష్ పై 400 కోట్ల ధిక్కరణ కేసులు. అధికారుల మార్పు నిబంధన ఉంటే అప్పుడు చెప్పలేదేం. మా ప్రభుత్వ విప్లవాత్మక సంస్కరణ హైడ్రా బతుకమ్మ కుంటను బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేశారు. మళ్ళీ వాళ్లే దానిపై కోర్టు ధిక్కరణ కేసులు వేశారు. హైదరాబాద్ కబ్జాదారుల కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు. భవిష్యత్తులోనూ హైదరా పనులను కొనసాగిస్తాం. ఇకపై ఏడాది ఫీజులు ఆ ఏడాది అడ్వాన్స్ గా చెల్లిస్తాం. భారంగా మారింది బీఆర్ఎస్ పెట్టిన 8,000 కోట్ల బకాయిలై. బీఆర్ఎస్ భ్రమల ప్రచారానికి వంత పాడుతున్న బీజేపీ. ఏపీలో బకాయిలపై ఆర్ కృష్ణయ్య మాట్లాడలేదేం. రేవంత్ విద్యను రాష్ట్ర పరిధిలోనే ఉంచాలని, కోచింగ్ సెంటర్లపై దేశవ్యాప్తంగా ఓ విధానం ఉండాలని కేంద్రానికి సూచన. హైడ్రా రంగనాథ్ కేసులో అప్పీలుకు ప్రభుత్వ నిర్ణయం. సాంకేతిక పరిశ్రమల స్వర్గధామం, వాటి ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పిస్తాం. తనను కలిసిన స్కైరూట్ సహా వ్యవస్థాపకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వారికి అభినందనలు. రైట్, ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నిన్న మీడియాతో అయితే మాట్లాడారు. అలాగే ముఖ్యంగా ఆయన రంగనాథ్ని తప్పించాలి, పోస్ట్ నుంచి తొలగించాలని చెప్పి హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చారో వాటిపైన కూడా ఆయన స్పందించారు. ఇక అధికారులను నియమించేటువంటి అధికారం, నియామకం అనేది ప్రభుత్వకు ఉన్నటువంటి విచక్షణాధికారం అని ఆయన చెప్పినట్టు తెలుస్తున్నారు. హక్కును ఎవరు కూడా బలవంతంగా గుంజుకోలేరు అని చెప్పి ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. గత మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పైన 400 కోట్ల ధిక్కరణ కేసులు ఉన్నాయని, అధికారుల మార్పు నిబంధన ఉంటే అప్పుడు చెప్పలేదేం అని చెప్పి ఆయన కోర్టును ప్రశ్నించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక మా ప్రభుత్వ విప్లవాత్మక సంస్కరణ హైడ్రా అని, అలాగే మళ్ళీ గతంలో బతుకమ్మ కుంటను బీఆర్ఎస్ వాళ్ళే కబ్జా చేశారు. ఇప్పుడు వాళ్ళే కోర్టుకు వెళ్ళి దీన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు అని చెప్పి ఆయన అయితే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇక ఫీజు రియంబర్స్మెంట్ కూడా నుంచి ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి ఆ ఏడాది అడ్వాన్స్గా చెల్లిస్తామని చెప్పారు. ఇక గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 2,000 కోట్ల బకాయిలే ఇప్పుడు మాకు భారంగా మారిందని ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో బకాయిలు ఉన్నాయి, వారి గురించి అక్కడ ఉండే ఆర్ కృష్ణ ఎందుకు మాట్లాడట్లేదని ఆయన ఆర్ కృష్ణను క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక విద్యను రాష్ట్ర పరిధిలోనే ఉంచాలని చెప్పి, అలాగే కోచింగ్ సెంటర్ల పైన ఒక దేశవ్యాప్తంగా ఒక విధానం ఉండాలని చెప్పి ఆయన సూచించినట్టుగానైతే తెలుస్తుంది. 11 లక్షల ఇల్లు ఇవ్వండి, ఆవాస్ ప్లస్ యాప్లో తేలిన అర్హులు వీరు. బీఆర్ఎస్ నిర్లక్ష్యంతో 10 ఏళ్లు ఇల్లు ఇవ్వలేదు, అందుకే ఇప్పుడు తీవ్ర డిమాండ్. వీబీజీ రామ్జీలు అదనపు పనులు కల్పించండి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం రేవంత్ వినతి. నిన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 11 లక్షల ఇల్లు ఇవ్వండి అని చెప్పి ఆయన కోరినట్టుగా తెలుస్తుంది. ఆవాస్ యాప్లో ప్లస్ యాప్లో వీరు అర్హులుగా తేలారు. గత ప్రభుత్వం వీళ్ళ నిర్లక్ష్యం చేసింది, 10 ఏళ్ళ నుంచి వీళ్ళకి ఇల్లు ఇవ్వలేదని చెప్పి అందుకే ఇప్పుడు తీవ్ర డిమాండ్ వచ్చిందని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక వీబీజీ రామ్జీలో అదనపు పనులు కల్పించండి అంటూ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. గుండు గీయించుకుంటే 15,000 చెల్లిస్తాం, కొత్త రకం వ్యాధి రాదు, మహిళలకు అజ్ఞాత వ్యక్తి ఫోన్. నిజమేనని నమ్మి గుండు చేయించుకున్న మహిళలు. తమిళనాడు సేలంలో విక్రమార్కుడు తరహా ఘటన. రైట్, ఇక గుండు గీయించుకుంటే 15,000 చెల్లిస్తామని చెప్పి ఒక అజ్ఞాత వ్యక్తి కాల్ చేస్తే దాన్ని నమ్మి కొంతమంది మహిళలు అయితే గుండు గీయించుకున్నారు. దాదాపు మీకు గుండు గీయించుకుంటే 15,000 కూడా చెల్లిస్తామని చెప్పినట్టుగా తెలుస్తుంది. దాన్ని నమ్మి విక్రమార్కుడు సినిమా తరహాలో వీళ్ళందరూ కూడా గుండు గీయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది తమిళనాడులోని సేలంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్. నేడు రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల దంచుకొట్టిన వాన. ఏటూరు నాగారంలో 9.6 సెంటీమీటర్ల వర్షపాతం. భాగ్యనగరంలో రహదారులు జలమయం. వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు. వర్షాలపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ సమీక్ష. రైట్, ఇక 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. ఇవాళ రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఉండనట్టుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించినట్టుగానైతే తెలుస్తుంది. దాదాపు 16 జిల్లాలు అంటే ఏదైతే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, అలాగే కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. ఇక నిన్న కురిసినటువంటి వర్షాలు రాష్ట్రంలో పలు చోట్లయితే వర్షాలు బాగా కొట్టినట్టుగా తెలుస్తుంది. ఏటూరు నగరంలో 9.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. వర్షాలపైన కలెక్టర్లు, సిఎస్పీలతో సీఎస్ సమీక్ష నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. హైదరాబాద్లో కూడా నిన్న కురిసినటువంటి వర్షానికి భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇది ఫోటోలు చూడొచ్చు. హైదరాబాద్ కృష్ణనగర్లో ప్రధాన రహదారిని అయితే వరద నీరు ముంచేసింది. భార్యను చంపి ఆత్మహత్య చిత్రీకరించే కుట్ర. ఉరికి వేలాడదీసి తల్లిదండ్రులకు వీడియో కాల్. కర్ణాటకలోని గలగలిలో దారుణం. నిందితుడి అరెస్ట్. భార్యను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే కుట్ర జరిగినట్టుగా తెలుస్తుంది.
భూభారతి పోర్టల్ రూపకల్పన డెలాయిట్ కు రికార్డులో పారదర్శకత, సైబర్ భద్రతకు ప్రాధాన్యం, క్లౌడ్ నేటివ్ ఆర్కిటెక్చర్ తో కొత్త పోర్టల్ అభివృద్ధి, ఎన్ఐసి డెలాయిట్ సంస్థ ఒప్పందం. ఇక భూభారతి పోర్టల్ కు సంబంధించి ఆ డెవలప్మెంట్ ని డెలైట్ కు ఇచ్చినట్టుగానైతే తెలుస్తుంది. ఈ రికార్డులో ఆ పారదర్శకత అలాగే సైబర్ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. నిన్న క్లౌడ్ నేటివ్ ఆర్కిటెక్చర్ తో కొత్త పోర్టల్ అభివృద్ధి చేస్తారని చెప్పి తెలుస్తుంది. ఎన్ఐసి డెలైట్ సంస్థ ఒప్పందం చేసుకున్నట్టుగానైతే తెలుస్తుంది. ఎందుకంటే భూభారత్ పోర్టల్ కి సంబంధించి ఇంత ముందుకు ఏదైతే డెవలప్మెంట్ చేశారో దాని ద్వారా చాలా వరకు అందులో లొసుగులు బయటపడ్డాయి. దాన్ని బేస్ చేసుకొని చాలా వరకు భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి, పేర్లు మార్చడం జరిగిందన్న ఉద్దేశంతో ఇప్పుడు డెలాయిట్ కి దీని డెవలప్మెంట్ అప్పగించినట్టుగానైతే తెలుస్తుంది.